ఐపీఎల్ 2025 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు అంటే జూన్ 3, 2025 మంగళవారం నాడు జరిగే తుది పోరులో కప్పు కోసము పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు టీమ్స్లలో ఎవరు గెలిచినా కూడా అది చరిత్రే అవుతుంది. 18 సంవత్సరాలుగా జరుగుతున్న ఐపీఎల్లో ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్ను చేజిక్కించుకోలేకపోయాయి. గతంలో ఆర్సీబీ 3 సార్లు ఫైనల్స్కు చేరినా ఆ 3 సార్లు కూడా నిరాశ మిగిలింది. ఇక 2016లో ఒకే ఒక్కసారి ఫైనల్కు చేరినటువంటి పంజాబు అప్పుడు కేకేఆర్ చేతిలో ఓడిపోయి నిరాశ చెందింది. గత దశాబ్ద కాలంగా ఐపీఎల్ ఫైనల్పై ఎన్నడూ లేని ఆసక్తి ఈసారి నెలకొని ఉంది. రెండు టీమ్స్ కూడా గతంలో ఒక్కసారి కూడా టైటిల్ను గెలవనటువంటి నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టైటిల్ని చేజిక్కించుకొని 18 ఏళ్ల కలను సాకారం చేసుకోవాలని ఉవ్విళ్ళూడుతున్నాయి రెండు జట్లు కూడా. అందుకే కప్పు గెలవడం కోసం రెండు జట్లు తమ సర్వశక్తులు ఒడ్డుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పేపర్ మీద చూస్తే రెండు జట్లు కూడా సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో కూడా రెండు జట్లు చెరో 19 పాయింట్లతోటి సమానంగా నిలిచాయి. అయితే నెట్ రన్ రేట్లో కాస్త ముందున్నటువంటి పంజాబు పట్టికలో అగ్రస్థానంలో నిలిస్తే ఆర్సీబీ ఆ తర్వాత స్థానంలో ఉంది. ఫైనల్ ఒత్తిడిని తట్టుకొని నిలబడేటటువంటి టీం ఏదో అదే విజేతగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 3 ఏళ్ల క్రితము ఐపీఎల్లో అడుగుపెట్టినటువంటి గుజరాత్ టైటన్స్ జట్టు తను అరంగేట్రం చేసినటువంటి తొలి ఏడాదే కప్పును ముద్దాడింది. కానీ 18 ఏళ్లుగా లీగ్లో ఉన్నప్పటికీ ట్రోఫీని అందుకున్నటువంటి జట్లు బెంగళూరు, పంజాబు. అఫ్కోర్స్ ఢిల్లీ జట్టు కూడా ఉందనుకోండి. కాకపోతే ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్కు కూడా చేరలేదు ఈసారి. ప్రతిసారి ఈ సాలా కప్ నమ్మదే అంటూ భారీ అంచనాలతో మొదలుపెట్టి ఏదో ఒక దశలో నిష్క్రమించేటటువంటి బెంగళూరు గతంలో 3 సార్లు ఫైనల్స్కు చేరినప్పటికీ కప్పు అందినట్లే అంది చేజారిపోయింది. అయితే ఈసారి మాత్రము కప్పును వదలొద్దనేటటువంటి గట్టి పట్టుదలతో ఉంది ఆర్సీబీ. ఇక ఆర్సీబీ అభిమానులైతే కోహ్లీ చేతిలో కప్పును చూడాలని, ఇంతకంటే గొప్ప అవకాశం మళ్ళీ రాదని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎప్పుడో 2014లో ఒకే ఒకసారి మాత్రమే ఫైనల్ ఆడి రన్నర్అప్కు పరిమితమైనటువంటి పంజాబు ఆ తర్వాత మిగతా ఏ సీజన్లో కూడా నిలకడగా ఆడింది లేదు. చాలా ఏళ్లుగా ప్లే ఆఫ్స్ చేరడం కూడా గగనంగా మారింది పంజాబ్కు. ఈసారి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఏకంగా లీగ్ దశలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా ఫైనల్స్కు దూసుకువచ్చింది. అదే ఊపులో ట్రోఫీని అందుకోవాలని ఉవ్విళ్ళూడుతుంది పంజాబు. మరి ఈ రెండు జట్లలో తొలి కప్పు కలను నెరవేర్చుకునేది ఎవరో ఒకసారి పరిశీలిద్దాం. ఫైనల్ చేరినటువంటి రెండు జట్లు కూడా ప్రతిభావంతులతోటే నిండి ఉన్నాయి. అయితే కొందరు ఆటగాళ్లు ఆయా జట్లకు అత్యంత కీలకం కానున్నారు. వాళ్ళు రాణించడం మీదనే ఫైనల్ ఫలితాలు ఆధారపడి ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. బెంగళూరుకు అత్యంత కీలక ఆటగాడు ఎవరు అంటే జోష్ హ్యాజిల్వుడ్. బ్యాటింగ్ బాగున్నప్పటికీ బౌలింగ్లో తడబడి ఓటములు చెవి చూసేటటువంటి ఆర్సీబీ ఈసారి ఇంత నిలకడగా విజయాలు సాధించింది అంటే ఆస్ట్రేలియా పేసర్ జోష్ హ్యాజిల్వుడ్డే కారణం. అతను ప్రతి మ్యాచ్లో కూడా రాణించాడు, కీలక వికెట్లు పడగొట్టాడు. ఓటమి తప్పదనుకున్నటువంటి మ్యాచ్లోనూ ఆర్సీబీని గెలిపించిన ఘనత జోష్ హ్యాజిల్వుడ్దే. అతను గాయపడ్డాక తడబడ్డటువంటి బెంగళూరు పునరాగమనం చేసి అదరగొట్టినటువంటి క్వాలిఫైర్ 1లో పంజాబ్ను చిత్తు చేసింది ఆర్సీబీ. దానికి కారణం కూడా జోష్ హ్యాజిల్వుడ్డే. ఫైనల్లో కూడా అతను అలాగే రాణించాలని ఆర్సీబీ కోరుకుంటుంది. ఇక బ్యాటింగ్లో ఆర్సీబీ ఆశలన్నీ కూడా కోహ్లీ మీదనే ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ ఫామ్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఐపీఎల్లో మాత్రము అదరగొట్టేశాడు విరాట్ కోహ్లీ. ఫైనల్ ఆడుతున్నటువంటి ఆటగాళ్లలో అతనే టాప్ స్కోరర్. లీగ్ దశలో జట్టు విజయాల్లో కోహ్లీది ముఖ్యమైనటువంటి పాత్ర. క్వాలిఫైయర్లో కోహ్లీ విఫలమైనప్పటికీ లక్ష్యం చిన్నది కావడంతో ఇబ్బంది లేకుండా పోయింది. ఫైనల్లో మాత్రము కోహ్లీ జట్టును ముందుండి నడిపించాల్సిందే. ఇక పంజాబ్కు బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యరే వెనుముక. ముంబై మేటి జట్టుపైన బుమ్రా, బౌల్ట్ లాంటి బౌలర్లను ఎదుర్కొంటూ రెండో క్వాలిఫైర్లో శ్రేయస్ అయ్యర్ ఆడినటువంటి ఇన్నింగ్సు అనితర సాధ్యమైనది, అసామాన్యమైనది. లీగ్ దశలో కూడా శ్రేయస్ అయ్యర్ ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఎన్నో ఆడాడు. ఫైనల్లో కూడా అతను జట్టును ముందుండి నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బౌలింగ్లో పంజాబ్కు పేసర్ హర్షదీప్ సింగ్ కీలకం. ప్లే ఆఫ్స్లో హర్షదీప్ సింగ్ నిరాశపరిచినప్పటికీ లీగ్ దశలో పలు మ్యాచ్లలో జట్టుకు చక్కటి ఆరంభాలను అందించాడు. తొలి స్పెల్స్లో 1-2 వికెట్లు పడగొట్టడం ద్వారా అతను ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెడుతూ ఉంటాడు. ఈ ఫైనల్లో కూడా ఆ నైపుణ్యాన్ని కొనసాగించాలని పంజాబ్ జట్టు కోరుకుంటుంది. ఇక మొత్తంగా బలాబలాలు చూస్తే బెంగళూరు, పంజాబు ఈ రెండు జట్లలో ఎవరిది పై చేయి అని చెప్పడం కష్టమే. అయితే బౌలింగ్లో ఆర్సీబీ కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్లే ఆఫ్స్కు హ్యాజిల్వుడ్ అందుబాటులోకి రావడము ఆర్సీబీకి అతిపెద్ద సానుకూలత. పంజాబ్ జట్టులో అలాంటి కీలక బౌలరే అయినటువంటి యాన్సన్ దూరం కావడంతో బౌలింగ్ కొంత బలహీనపడింది. బెంగళూరుకు భువనేశ్వర్ రూపంలో ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి మరో పేసర్ కూడా ఉన్నాడు. యష్ దయాల్ కూడా ఉపయుక్తమైనటువంటి పేసరే. కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మలతో కూడినటువంటి ఆ జట్టు యొక్క స్పిన్ బౌలింగ్ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక పంజాబ్కు చాహల్ లాంటి అనుభవజ్ఞుడైనటువంటి స్పిన్నర్, హర్షదీప్ రూపంలో ప్రమాదకరమైనటువంటి పేసర్ అందుబాటులో ఉన్నప్పటికీ మిగతా బౌలర్ల నుంచి ఎక్కువ ఆశించడం కష్టం.
అజ్మతుల్లా, జేమీసన్ల ప్రదర్శన సాధారణంగానే ఉంది. బ్యాటింగ్లో మాత్రము పంజాబ్ మెరుగ్గా కనిపిస్తుంది. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశు ఆర్య రూపంలో ప్రమాదకరమైనటువంటి ఓపెనర్లు ఆ జట్టు సొంతం. ఇక శ్రేయాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఇంకా నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, స్టైనిస్తో కూడినటువంటి పంజాబ్ బ్యాటింగు బలంగా కనిపిస్తుంది. ఆర్సీబీకి ఓపెనింగ్లో తిరుగులేదు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వీరిద్దరి జోడీ అనేక మ్యాచ్లలో ఆర్సీబీకి శుభారంభాలను అందించింది. కానీ దేవదత్త పడిక్కల్ గాయపడ్డాక టాప్ ఆర్డర్లో మరో నమ్మదగ్గ బ్యాటర్ లేకుండా పోయాడు. రజత్ పటిదార్ కూడా పెద్దగా ఫామ్లో లేడు. అతను పెద్ద ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులే అయింది. టిమ్ డేవిడ్ గాయపడటము ఆర్సీబీకి ప్రతికూలమైంది. అతను ఫైనల్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది స్పష్టత లేదు. అతని స్థానంలో గత 2 మ్యాచ్లు ఆడినటువంటి లివింగ్స్టన్ పెద్దగా ఫామ్లో లేడు. రొమారియో షెఫర్డ్ మెరుపులు ఒక మ్యాచ్కే పరిమితమయ్యాయి. మరి ఫైనల్లో బెంగళూరు బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తారేమో చూడాలి. ఇక కెప్టెన్సీ విషయంలో పటీదార్ మీద శ్రేయస్ దేవ్ పై చేయని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఈసారి టోర్నీలో అత్యంత నిలకడగా ఆడినటువంటి జట్లే ఫైనల్స్కు వచ్చాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పంజాబ్ 14 మ్యాచ్లలో 19 పాయింట్లతోటి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్స్కు దూసుకువచ్చింది. బెంగళూరు కూడా లీగ్ దశలో 19 పాయింట్లు సాధించినప్పటికీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నెట్ రన్ రేట్లో కొంచెం వెనుకబడి 2వ స్థానంతో ముందంజ వేసింది ఆర్సీబీ. ఈ 2 జట్ల మధ్య జరిగినటువంటి తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో బెంగళూరు ఘన విజయంతో ఫైనల్స్కు చేరితే 2వ క్వాలిఫైర్లో ముంబైని ఓడించి పంజాబ్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఇక ఆర్సీబీ అభిమానులైతే ఈసారి కప్పు మాదే అనేటటువంటి గట్టి ధీమాలో ఉన్నారు. ఎందుకంటే ఐపీఎల్ ఇప్పుడు జరిగేటటువంటి ఐపీఎల్ 18వ ఎడిషన్. సో వాళ్ళ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యొక్క జెర్సీ నెంబర్ కూడా 18. కాబట్టి ఆ 18 సంఖ్య అనేది తమకు కలిసి వస్తుంది. ఈసారి విరాట్ కోహ్లీ ఖచ్చితంగా కప్పును ముద్దాడుతాడు అనేటటువంటి ధీమాలో అభిమానులు ఉన్నారు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్నటువంటి విరాట్ కోహ్లీ కప్పు కలను మాత్రము ఇప్పటివరకు నెరవేర్చుకోలేకపోయాడు. కెప్టెన్గా దశాబ్దానికి పైగా ప్రయత్నించి విఫలమైనటువంటి విరాట్ కోహ్లీ వేర్వేరు సారథుల నాయకత్వంలో కష్టపడ్డప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొన్నేళ్లుగా ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరటానికే కష్టపడుతుండటంతో ఇక కప్పు గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఈసారి కొత్త కెప్టెన్ రజత్ పాటీదారి నేతృత్వంలో ఆ జట్టు పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి గొప్ప నిలకడతోటి ఫైనల్స్కు చేరింది. ఇదే ప్రదర్శనను ఇంకొక మ్యాచ్లు చేస్తే 18 ఏళ్ల కల నెరవేరుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో T20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినటువంటి కోహ్లీ ఐపీఎల్లో కూడా ఎన్నో ఏళ్లు కొనసాగలేకపోవచ్చు. అతను ఆడుతుండగా మళ్ళీ బెంగళూరు ఇంత బాగా ఆడి ఫైనల్స్కు చేరుతుందా అన్నది కూడా సందేహమే. కాబట్టి కోహ్లీ కప్పు అందుకోవడానికి ఇదే అత్యుత్తమ అవకాశంగా భావించవచ్చు. లీగు ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సీజన్లో ఒకే ఒక జట్టుకు ఆడినటువంటి ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీకి ఆర్సీబీ ఈసారి కప్పును బహుమతిగా అందిస్తుందా? విరాట్ కోహ్లీతో పాటు అభిమానులకు ఈ సీజన్ను చిరస్మరణీయంగా మారుస్తుందా ఆర్సీబీ అనేది చూడాలి. ఇక ఈ సీజన్లో పంజాబ్ తోటి ముఖాముఖిలో బెంగళూరుదే కాస్త పై చేయిగా ఉంది. గ్రూప్ దశలో తలబడ్డటువంటి 2 మ్యాచ్లలో బెంగళూరు, పంజాబ్ చెరో మ్యాచ్ గెలిచాయి. ఆర్సీబీని దాని సొంత గడ్డపై పంజాబ్ ఓడిస్తే ఆ తర్వాత పంజాబ్ను తాని సొంత గడ్డపై ఆర్సీబీ గెలిచి ప్రతీకారాన్ని తీర్చుకుంది. అయితే క్వాలిఫైర్ 1లో ఈ 2 జట్లు తలబడితే ఆర్సీబీ పంజాబ్ పైన ఘన విజయాన్ని సాధించింది. సో పంజాబ్కు ఇంతకుముందు చెప్పుకున్నట్టు కదా ఇది 2వ ఫైనల్. ఆ జట్టు 2014లో ఒకసారి ఫైనల్ ఆడి అక్కడ పరాజయం పాలైంది. అదేవిధంగా ఆర్సీబీకి ఇది 4వ ఫైనల్. ఆర్సీబీ 2009, 2011, 2016లలో ఫైనల్స్ ఆడి ఓడిపోయింది. ఇక ఈ గ్రాండ్ మెగా ఫైనల్లో ఆడబోయేటటువంటి 2 జట్ల యొక్క తుది అంచనా విషయానికి వచ్చినట్లయితే బెంగళూరు జట్లో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వీరిద్దరూ ఓపెనర్లుగా వస్తారు. ఇక 3వ స్థానంలో రజత్ పటీదార్, 4వ స్థానంలో లివింగ్స్టన్ లేదా గాయం నుంచి కోలుకుంటే టిమ్ డేవిడ్ వీరిద్దరిలో ఒకరు ఆడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్, యష్ దయాల్, హేజిల్వుడ్ వీళ్ళు ఆడతారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ అగర్వాల్ లేదా సుయాష్ శర్మ ఆడేటటువంటి అవకాశం ఉంది. ఇక పంజాబ్ తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉన్నటువంటి ఆటగాళ్ళ విషయానికి వచ్చినట్లయితే ప్రియాంశు ఆర్య, జోష్ ఇంగ్లీషు, శ్రేయాస్ అయ్యర్, తర్వాత నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, స్టైనిస్, అజ్మతుల్లా, వైశాఖ్ విజయ్ కుమార్, జేమిసన్, హర్షదీప్ సింగ్ వీళ్ళు ఆడేటువంటి అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రభ్సిమ్రన్ సింగ్ లేదా చాహల్ వీరు వచ్చేటువంటి అవకాశం ఉంది.